పాకిస్తాన్ తీరు మారడం లేదు. యుద్ధానికి మళ్ళీ సిద్ధమంటున్నారు. మళ్ళీ బలుపు మాటలు మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బతిన్నా పాకిస్తాన్ తీరు మారలేదు. భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఒకేసారి ప్రత్యక్ష యుద్ధం చేస్తామంటున్నారు. పాక్ డిఫెన్స్ మంత్రి ప్రగల్భాలు పలుకుతున్నారు. మరోసారి ఖ్వాజా ఆసిఫ్ నోరు పారేసుకున్నారు. ఇస్లామాబాద్ సూసైడ్ బ్లాస్ట్ తమ పనే అని ప్రకటించింది పాకిస్తాన్ తాలిబాన్ సంస్థ. అయితే భారత్ మద్దతుతోనే ఈ దాడి జరిగిందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు. ఢిల్లీ పేలుడు జరిగిన 24 గంటలలోపు ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దాడి జరిగింది. అయితే పాకిస్తాన్ దొంగ మాటలు మాట్లాడుతోంది. ఈ దాడికి భారత్ ప్రమేయం ఉందంటూ అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఎప్పటి నుంచో పాకిస్తాన్లో అలజడి సృష్టిస్తోంది. దాని కారణంగానే మొన్న ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్ మధ్య స్వల్ప యుద్ధం కూడా జరిగింది. 4 రోజుల పాటు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇస్లామాబాద్లో జరిగిన దాడికి భారత్కు ముడిపెడుతూ ఖ్వాజా ఆసిఫ్ చేస్తున్న మాటలు ఒక్కసారిగా పాకిస్తాన్ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. ఢిల్లీలో బాంబు పేలుల నేపథ్యంలో మనం ఎప్పుడైతే అది ఉగ్రచర్యగా ప్రకటించామో దాంతో పాకిస్తాన్లో వణుకు ప్రారంభమైంది. ఇక డొంక తిరుగుడు మాటలతో తిరిగి భారత్ని బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ ఇలాంటి మాటలు మాట్లాడుతోంది. భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. భారత గురించి అవాకులు చెవాకులు పేలుతోంది. తాజాగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ రెచ్చిపోయారు. భారత్తో యుద్ధానికి రెడీ అంటున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీగా ఉన్నామంటూ ఆసిఫ్ అంటున్నారు. ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 12 మంది మరణించారు, 36 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామేనంటూ టీటీపీ ప్రకటించుకుంది. భారత మద్దతుతోనే ఇస్లామాబాద్లో దాడి జరిగిందంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ ఆరోపిస్తున్నారు. ఆయన అలా అన్న కొన్ని గంటల తర్వాత ఆ దేశ రక్షణ మంత్రి నుంచి భారత్తో యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటన వచ్చింది. తాము 2 వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, తూర్పు అంటే భారత్ వైపు నుంచి హిందుస్థాన్ వైపు, పశ్చిమ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి రెండింటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. మొదటి రౌండ్లో అల్లా మాకు సాయం చేశాడు, రెండో రౌండ్లోనూ మాకు సాయం చేస్తాడంటూ ఆసిఫ్ డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్కు ప్రతిస్పందించడానికి పూర్తి శక్తి ఉందంటూ ఖ్వాజా కాబూల్ పాలకులు యుద్ధాన్ని ఇస్లామాబాద్ వరకు తీసుకొచ్చారని చెప్పారు. శాంతి చర్చలు ఫలితాలు ఇవ్వకపోతే యుద్ధం తప్పదంటూ 2 దేశాలు పదే పదే హెచ్చరించుకున్నాయి. అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లు. తాజాగా ఖ్వాజా ఆసిఫ్ అవాకులు చెవాకులు పేలుతున్నాడు. ముఖ్యంగా భారత్పై యుద్ధానికి సిద్ధమంటూ మళ్ళీ కయ్యానికి కాలు దూవుతున్న పాకిస్తాన్ పాలకుల తీరు ఒక్కసారిగా విస్మయానికి గురి చేస్తోంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్లతో ఏకకాలానికి యుద్ధానికి సిద్ధమంటూ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అంటున్నారు. ఇస్లామాబాద్లోని ఆత్మాహుతి దాడిని ఆఫ్ఘన్లు తాలిబాన్ల సందేశంగా అభివర్ణించారు. ఢిల్లీ పేలుడును గ్యాస్ సిలిండర్ ఘటనగా కొట్టిపారేస్తూ భారత్ తమపై నింద వేయొచ్చని ఆరోపిస్తారు. ఈ వ్యాఖ్యలు పాక్ నిస్సహాయతను సూచిస్తున్నాయంటూ భారత భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కావాలని మన దృష్టిని మరల్చేందుకు పాక్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుందంటున్నారు. ఇక ఖ్వాజా ఆసిఫ్ మాటలైతే ఒక్కసారిగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. 2 దేశాలతో 2 వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ వాడు చేస్తున్న మాటలు ఒక్కసారిగా భారత్కు మరింత రెచ్చగొట్టేలా తయారు చేస్తున్నాయి. ఖ్వాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కొన్ని రోజుల ముందే ఇస్లామాబాద్లో పాకిస్తానీ తాలిబాన్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణిస్తే 35 మంది గాయపడ్డారు. దీనికి టీటీపీ బాధ్యత వహించుకుంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ మాత్రం భారత మద్దతుతో పనిచేసే గ్రూపులు ఈ దాడిలో పాల్పంచుకున్నాయంటూ ఆరోపించారు. అయితే ఖ్వాజా ఆసిఫ్ మాత్రం మరో అడుగు ముందుకేసి ఈ ఆత్మాహుతి దాడిని ఆఫ్ఘన్ తాలిబాన్ పంపిన సందేశంగా అభివర్ణించారు. ఇస్లామాబాద్ వరకు యుద్ధాన్ని తీసుకురావడం కాబూల్ పాలకుల నుంచి వచ్చిన సందేశం. దీనికి ధీటుగా బదులిచ్చే పూర్తి శక్తి పాకిస్తాన్కు ఉందంటూ ఎక్స్ వేదికగా మాట్లాడాడు. సో మొత్తం మీద భారత్తో యుద్ధానికి సిద్ధమంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి చేస్తున్న సంచలన వ్యాఖ్యలు ఒక్కసారిగా పాకిస్తాన్ వైఖరిని తెలియజెప్తున్నాయి. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రవాదులను స్థావరంగా ఉన్న పాకిస్తాన్లో ఆందోళన మరింత పెంచింది. ఉగ్రదాడి తర్వాత ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్లో పేలుడు జరిగింది. పాకిస్తాన్ ప్రధాని, రక్షణ మంత్రి తాజాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక 2వ రౌండ్లో కూడా మాకు సహాయం చేస్తాడు దేవుడు అంటూ ఖ్వాజా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మాటలు ఒక్కసారిగా పాకిస్తాన్ భారత్పై చేస్తున్న ఈ మాటలు ఒక్కసారిగా పాకిస్తాన్ దిగజారుడుతనానికి నిదర్శనంగా మనకు కనబడుతున్నాయి. ఇప్పటికే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించింది. ఇంతలో ఢిల్లీ బాంబు దాడి తర్వాత దోషులు ఎవరైనా తప్పించుకోరంటూ ప్రధాని
భూటాన్ నుంచి ప్రపంచానికి సందేశం పంపారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏం చేయొచ్చో పాకిస్తాన్ ఇప్పటికే గ్రహించింది. ఆపరేషన్ సింధూర్ చేసిన గాయాలను ఇంకా మర్చిపోకముందే పాకిస్తాన్ నేల నుంచి మళ్ళీ జరిగితే ఈ పరిస్థితి మళ్ళీ భయంకరంగా ఉంటుందని పాకిస్తాన్ గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఈ బాంబు దాడిని అనుకూలంగా మార్చుకొని పాకిస్తాన్ ఇప్పుడు ఇలాంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఒక రకంగా పాకిస్తాన్లో అక్కడి పాలకులు చేస్తున్నటువంటి ఈ వితండవాదాన్ని, వింత వైఖరిని ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకసారిగా గమనిస్తుంది. కానీ పాకిస్తాన్ ప్రతిసారి ఏ పరిస్థితినైనా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తం సమాజాన్ని తమ వైపు సానుభూతి వచ్చేలా మాట్లాడుతున్న మాటలు అందులో ఎంతవరకు సఫలీకృతం అవుతున్నారనేది వాళ్ళకు తెలియాల్సింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు, వాళ్ళు చేస్తున్న చేష్టలకు ఎక్కడా పొంతన కనబడడం లేదు. పాకిస్తాన్ పాలకుల వైఖరి పూర్తిగా చాలా భిన్నమైన వైఖరి కనిపిస్తుంది. మాటల్లో, చేతల్లో చాలా తేడా కనిపిస్తుంది. ఒక విషయం మాత్రం నిజం, అంటే పాకిస్తాన్ చెప్తోంది కాబుల్లో, ఇస్లామాబాద్లో దాడి జరిగిన తర్వాత టీటీపీ దాన్ని క్లెయిమ్ చేసుకుంది. దానికి పాకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం, ఆ రకమైన పరిణామాలు. కానీ ఇక్కడ భారత్లో మాత్రం బాంబు దాడి జరిగితే, ఉగ్రదాడి జరిగితే, 100 కిలోల పేలుడు పదార్థాలు, ఒక డాక్టర్ టెర్రర్ మాడ్యూలు, దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు ఒక కారిడార్ని ఏర్పాటు చేసుకుని టెర్రరిస్టులంతా గుంపులుగా మారిపోయి దేశంలో అల్లకల్లోలను తయారు చేసేందుకు రెడీగా ఉండి టెర్రర్ అటాక్ జరిపితే, దానికి ఉగ్రమూలాలు మనం వెతికితే అది తప్పించుకునేందుకు వాళ్ళ వెన్నులో వణుకు పుట్టి ఎక్కడ భారత్ తమపై దాడి చేస్తుందోనన్న భయంతో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అంటే మన దగ్గరనేమో సిలిండర్ పేలుడంట, మన దగ్గర జరిగితే సిలిండర్ పేలుడంట, అక్కడ జరిగితే మాత్రం ఉగ్రదాడి అంట. అంటే ఇక్కడ ఈ ఉగ్రదాడి పేలుళ్లను సిలిండర్ దాడిగా అభ్యర్థించి చాలా సింపుల్గా కొట్టిపారేస్తున్నారు. భారత్లో కూడా 13 మంది చనిపోతే ఎర్రకోట జరిగిన దాడిలో దీన్ని సిలిండర్ దాడిగా కొట్టిపారేస్తారు. సో అక్కడ జరిగిన దాడికి టీడీపీ బాధ్యత వహిస్తే దానికి భారత్ కంటగడతారు. చాలా క్లియర్గా చెప్పుకున్నారు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ యుద్ధానికి సంబంధించిన వాతావరణం వేరు, వాళ్ళ మధ్య గొడవలు వేరు. దానికి భారత్కు ఎలాంటి సంబంధం లేదు. పైగా వాళ్ళు చాలా క్లియర్గా క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. యుద్ధం చేస్తారంట భారత్తో, తూర్పున హిందుస్థాన్తో చేస్తారంట, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్తో చేస్తారంట. విచిత్రంగా ఉంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ ఆర్థిక స్థితి ఏంటి, పాకిస్తాన్లో పరిపాలన పక్కన పెట్టి పాలన పడకేసింది, పాకిస్తాన్లో పరిస్థితులు బాగాలేవు. కానీ యుద్ధానికి మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. రెండు వైపులా తూర్పు పడమరలో యుద్ధం చేస్తారంట. చిత్రంగా ఉంది పాకిస్తాన్ వైఖరిది. అంటే వీళ్లకు ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఆలోచించాలి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రపంచ దేశాలు ఇప్పటికైనా ఆర్థిక సహాయం చేసే దేశాలు కానీ IMF కానీ ఆలోచించుకోవాలి. ఆ నిధులన్నీ కూడా ఇదిగో ఇలా యుద్ధాలకు లేదా ఇలా తీవ్రవాదాన్ని పెంచి పోషించేందుకే వీళ్ళకు పనికి వస్తున్నాయి. పాకిస్తాన్ ఈ బలుపు మాటలకు ఇంకో కారణం కూడా ఉంది. ఇటీవలి కాలంలో అమెరికాకు దగ్గరవుతున్నామనే ఒక బలుపు అహంకారం ఉంది. అమెరికా అండ చూసుకొని రెచ్చిపోతున్నట్టుగా జైషే మహమ్మద్ టెర్రరిస్టులు ఆల్రెడీ మొన్న బహవల్పూర్ దగ్గర సైఫ్ అనే ఒక టెర్రర్ కమాండర్ చేసిన ప్రకటన, మన వైపు అమెరికా ఉంది, ఇక నుంచి మనం రెచ్చిపోతాం, హఫీజ్ సయీద్ ఖాళీగా లేడు, బంగ్లా నేపాల్ నుంచి మన టెర్రరిస్టులు మన టెర్రర్ స్థావరాలను అటువైపే పంపిస్తున్నాం, ఇక భారత పండుగనే ఉంటామని వాడంటాడు. అంటే పాకిస్తాన్ ఈ బలుపు మాటలకు కారణం అమెరికా అనుకోవచ్చా? అమెరికా నిజంగా నేరుగా సహాయం చేస్తుందా, లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా అమెరికా నిధులు కానీ లేదా ఇతరత్ర పాకిస్తాన్ అవసరాలకు సహాయం చేసేంత ధైర్యం చేస్తుందా? మరి పాకిస్తాన్ ఈ మొండి ధైర్యానికి కారణం ఏంటి? పాకిస్తాన్ పాలకులు ఇలా రెచ్చిపోయి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి కారణం ఏంటి? నిజంగా ఒకేసారి తూర్పు పడమర యుద్ధం చేసే దమ్ము సత్తా పాకిస్తాన్కు ఉందా? ఇటు హిందుస్థాన్తో అటు ఆఫ్ఘనిస్తాన్తో తలపడే దమ్ము ధైర్యం పాకిస్తాన్కు ఉందా?
ఈ మేకపోతు గాంభీర్యపు మాటలు లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాకిస్తాన్ పాలకులు ఎప్పుడు నవ్వుల పాలవుతున్నారు. ఈసారి కూడా ఆపరేషన్ సింధూర్లో ఆల్రెడీ ఒకసారి చావు దెబ్బతిన్నారు. ఆ దెబ్బలు ఆ గాయాల నుంచి కోలుకోకముందే మరొకసారి ఇలాంటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు, ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుల వెనుక ఉగ్ర చర్యలు ఉన్నాయి. ప్రతి ఉగ్ర చర్యను ఈసారి యుద్ధ చర్యగా భావిస్తామని ఎప్పుడో చెప్పాం. భూటాన్ పర్యటన ఉన్న ప్రధాని మోదీ అక్కడి నుంచే క్లియర్ కట్గా ఒక మెసేజ్ పంపారు. అంతకుముందే మన ఆర్మీ చీఫ్ మన ప్రధాని చాలా క్లియర్గా చెప్పారు, ఈసారి ఏ యుద్ధ చర్య అయినా ఏ ఉగ్ర చర్య అయినా యుద్ధ చర్యగా పరిగణిస్తాం, యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తామంటూ గతంలోనే హెచ్చరించారు. సో ఈసారి గట్టిగానే ఉంటుందని భావించి ఇప్పటికే వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది, వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. భారత్ ఊరికే ఊరుకోదు. ఈసారి ఖచ్చితమైన ఆధారాలు దొరికితే తమపై మళ్ళీ ఎక్కడో చోట ఎప్పుడో టైంలో దాడి చేస్తారనే భయంతోనే ఇలాంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పాకిస్తాన్ పాలకులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. సో మొత్తం మీద పాకిస్తాన్ భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఒకేసారి యుద్ధం చేస్తుందంటూ చేస్తున్న మాటలు వాళ్ళ చేష్టలు పూర్తిగా భారత్ అయితే నిశ్చితంగా గమనిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఎప్పటికప్పుడు సర్వసన్నద్ధమవుతుంది. ఇక మీరేమనుకుంటున్నారు, నిజంగా పాకిస్తాన్కి అంత ధైర్యం ఉందా? రెండు వైపులా భారత్తో ఆఫ్ఘనిస్తాన్తో, హిందుస్థాన్తో ఆఫ్ఘనిస్తాన్తో తలపడే దమ్ము సత్తా ధైర్యం పాకిస్తాన్కు ఉందా? మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్తాన్పై భారత్ ఈసారి పూర్తిస్థాయి యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయం తెలియజేయండి.